శివుని జన్మ కథ లోతైన ఆధ్యాత్మిక సత్యాలను మరియు విశ్వం యొక్క రహస్యాలను బహిర్గతం చేసే మనోహరమైన కథ. మీ ప్రేక్షకుల కోసం ఆకట్టుకునే వీడియోను రూపొందించడానికి మీరు ఉపయోగించగల కథనాలను చెప్పే స్క్రిప్ట్ ఇక్కడ ఉంది. టైటిల్: శివుని జన్మ వృత్తాంతం. ప్రారంభంలో ఏమీ లేదు. విశ్వం విస్తారమైన శూన్యం మరియు ప్రతిదీ గందరగోళ స్థితిలో ఉంది. ఈ శూన్యత నుండి శాశ్వతమైన శబ్దం ఉద్భవించింది. ఓం. మరియు ఈ దివ్య ప్రకంపనల నుండి సృష్టి, జీవనాధారం మరియు విధ్వంసం యొక్క సారాంశం ఉద్భవించింది. శివుడు పరమాత్మ మధ్యలో ఉన్న విధంగా జన్మించలేదు. అతను జనన మరణాలకు అతీతుడు. పురాతన గ్రంథాల ప్రకారం విశ్వానికి సమతుల్యత అవసరమైనప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. అతన్ని ఆది యోగి, మొదటి యోగి అని పిలుస్తారు మరియు ఆది గురువు, మొదటి గురువు అనంతాన్ని మూర్తిభవించారు. శివుడి మూలం గురించిన అత్యంత ప్రసిద్ధ పురాణాలలో ఒకటి విశ్వ వివాదంతో ముడిపడి ఉంది. సృష్టికర్త అయిన బ్రహ్మ మరియు సంరక్షకుడు అయిన విష్ణువు ఎవరు సుప్రీం అని వాదించారు. వారి చర్చ తీవ్రతరం కావడంతో ఒక గుడ్డి స్తంభం కనిపించింది. అనంతంగా విస్తరించి ఉంది. స్వర్గం మరియు భూమిలోకి లోతుగా వారు ఈ స్తంభం చివరలను వెతికారు కానీ విఫలమయ్యారు. వారి అహంతో నడిచే తపన యొక్క నిష్ఫలతను గ్రహించారు. అకస్మాత్తుగా మండుతున్న స్తంభం పగిలిపోయింది మరియు శివుడు తనను తాను అంతిమ సత్యం యొక్క స్వరూపంగా వెల్లడించాడు. విశ్వానికి క్రమాన్ని తీసుకురావడానికి శివుడు రుద్రుడు క్రూరమైన దేవతగా జన్మించాడని కొందరు నమ్ముతారు. మరికొందరు అతను తన శాశ్వత నివాసమైన కైలాస పర్వతాలలో ఆకస్మికంగా ఉద్భవించాడని చెబుతారు. అతను జీవితం యొక్క చక్రీయ స్వభావాన్ని సూచిస్తుంది. సృష్టి, సంరక్షణ మరియు రద్దు. శివుడి కథ కేవలం పుట్టుక గురించి మాత్రమే కాదు, ఇది ఒక ప్రారంభం, కాలాన్ని మించిన శాశ్వతమైన ఉనికి గురించి, పరివర్తనను స్వీకరించడం మరియు అనుబంధాలను విడనాడడం. విధ్వంసం తరచుగా సృష్టికి మార్గం సుగమం చేస్తుందని గుర్తు చేస్తుంది. ఇతడే శివుడు కాలాతీతుడు, నిరాకారుడు మరియు శాశ్వతుడు. అతను పుట్టలేదు, అయినప్పటికీ అతను మనందరిలో నివసిస్తున్నాడు. అంతిమ సత్యానికి మనలను నడిపిస్తాడు. ఓం నమః శివాయ. ఈ కథ మీకు నచ్చిందా? దిగువ వ్యాఖ్యలలో మీ ఆలోచనలను పంచుకోండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మరియు బెల్ చిహ్నాన్ని కొట్టడం మర్చిపోవద్దు. ఈ స్టోరీ టెల్లింగ్ విధానం పురాణాలను సినిమాటిక్ విజువల్స్తో మిళితం చేసి శివ లోతైన కథను పంచుకుంటూ మీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. Hey everyone, if you enjoy storytelling, make sure to subscribe to my channel at Gangaraja538. I post regular content on stories that you don't want to miss. Hit the subscribe button and turn on notifications so you always be up. Destroyer of darkness, bringer